హలో అండి అందరికీ. మనందరికీ తెలుసు, గత కొన్ని రోజులుగా సుగాలి ప్రీతి తల్లి పార్వతి గారు ఒక అంశం మీద పోరాటం చేస్తున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా ఆమె చేస్తున్న పోరాటం ఏంటి అంటే, మనందరికీ తెలుసు, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు సుగాలి ప్రీతి అంశాన్ని ఆసరా చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టిన వ్యక్తుల్లో ప్రముఖ వ్యక్తి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అప్పట్లో ఈ అంశం ద్వారా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి చాలా మైలేజ్ వచ్చింది. ఈ అంశాన్ని వాడుకొని జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టారనమాట. అయితే అప్పట్లో సుగాలి ప్రీతి అమ్మగారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రామిస్ చేశారు. ఆ ప్రామిస్ ఏంటి అంటే, మేము అధికారంలోకి వస్తే మొదటి కేసునే సుగాలి ప్రీతిని ఎవరెవరైతే చంపారో వాళ్ళందరికీ శిక్ష పడే విధంగా ఇన్వెస్టిగేషన్ ప్రారంభిస్తామని చెప్పేసి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అప్పట్లో ఆ తల్లికి హామీ ఇచ్చారు. అయితే ఇప్పుడు అధికారంలోకి వచ్చి దాదాపు 14 నెలలు అవుతుంది. 14 నెలలు అవుతున్నా కానీ ఇప్పటికీ కూడా ఈ కేసు అనేది ఓపెన్ చేయలేదు. అంటే ఓపెన్ చేసే పరిస్థితులు కూడా కనపట్లేదు అనమాట. అయితే ఇలాంటి సందర్భంలో ఆమె ఒక పోరాటం చేస్తున్నారు. రోజు మీడియాల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నిస్తూ కొన్ని ప్రశ్నలు వేస్తున్నారు. అప్పట్లో ఈ అంశాన్ని చాలా పెద్దగా వాడుకున్నారు కదా, ఇప్పుడు అసలు ఎందుకు మరి మీరు మాట్లాడలేదు, అసలు ఇన్వెస్టిగేషన్ వైపు ఎందుకు మీరు అసలు చూడట్లేదు, ఏమైంది మీకు, మీరు కూడా ఏమన్నా వాళ్ళతో నిందితులు కుమ్మక్కయ్యారా అనే విధంగా సుగాలి ప్రీతి అమ్మగారు రోజు కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తూ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ సందర్భంగా ఆమె వ్యాఖ్యలకి రీసెంట్గా వైజాగ్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు స్పందించారనమాట. స్పందిస్తూ ఆయన ఒక రకంగా ఆమెకి కౌంటర్ ఇచ్చారు. ఆయన చెప్తుంది ఏంటంటే, సుగాలి ప్రీతి అంశాన్ని మేము ముందుకు తీసుకెళ్లడంతోనే వాళ్ళకి దాదాపు 10 కోట్ల విలువైన, అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు దాదాపు 5 ఎకరాల భూమి అంట. ఆ భూమి ఇప్పుడు ప్రస్తుతం మార్కెట్ విలువ 2 కోట్లు ఉంటుందంట ఎకరం. అయితే పవన్ కళ్యాణ్ గారు ఏమంటారు అంటే, ఆ రోజు మేము ఆ స్థాయిలో పోరాటం చేయటం వల్లే మీకు ఈ స్థాయిలో, అంటే 2 కోట్ల విలువైన భూమి, మీ భర్త గారికి గవర్నమెంట్ జాబు, అలాగే మీకు కావాల్సిన అన్ని సౌకర్యాలు, ఇంటికి స్థలం, అవన్నీ కూడా ఇచ్చినాం. అంటే మీకోసం మేము ఇంత మంచి చేస్తే ఆఖరికి మమ్మల్ని విమర్శిస్తున్నారు అని చెప్పేసి అయితే ఆ సుగాలి ప్రీతి తల్లికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఒక రకంగా కౌంటర్గా మాట్లాడటం జరిగిందనమాట. అంటే మేము అంత మంచి చేసినా కానీ ఆ మంచితనాన్ని కూడా గుర్తుపెట్టుకోకుండా ఆమె మా మీద ఈ స్థాయిలో విమర్శ చేస్తుంది అన్నట్లుగా ఈయన మాట్లాడటమే జరిగింది. అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడైనా ఆ సుగాలి ప్రీతి తల్లి గారు, ఆమె పేరు రాధానో సంథింగ్ పార్వతిని ఏముంది, ఆమె అంటుంది ఏంటంటే, మాకు డబ్బు ఇవన్నీ ఏం అవసరం లేదు, మా పిల్లని చంపిన వ్యక్తులు ఎవరు, మా పిల్లని ఎవరు చంపారో వాళ్ళని అదే శిక్ష వెయ్యండి, అసలు ఆ పిల్లని ఎందుకు చనిపోయింది అని కూడా తెలియదు కదా, అలాంటప్పుడు మీరు ఏమైనా హామీ ఇచ్చారు, ఆ పిల్లని చంపిన వాళ్ళనే మేము శిక్షిస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. ఇప్పటికీ దాదాపు 14 నెలలు అవుతున్నా కానీ మీరు ఎందుకు అసలు ఆ వైపుకి అడుగులు వేయట్లేదు అని చెప్పేసి ఆమె విమర్శిస్తే దానికి ఇలా కౌంటర్ ఇచ్చారనమాట. ఏదేమైనా కానీ ఆ పిల్ల చంపిన వాళ్ళకి శిక్ష పడాలని చెప్పేసి మనం కూడా కోరుకుందాం. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియజేయండి. ఒక మినిట్.